ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ శుభోదయం. అందరు బాగున్నారా? ప్రభు మెండుగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలోని దేవుని లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 92వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదువుకున్నట్లయితే, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వనికల సితారాతోనూ ప్రచురించుట మంచిది. హల్లెలూయా. ఇక్కడ భక్తుని ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఆయన అంటున్నటువంటి విధానం ఏంటంటే, ఆయన దేవుని ఎడల దేవుని నుండి పొందుకున్నటువంటి మేలులను బట్టి, ఉపకారాలను బట్టి, దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి కాపుదలను బట్టి యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామము కీర్తించుట మంచిది. పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది కదా, మీరు సంతోషంగా ఉన్నారా, పాటలు పాడండి, దేవుని స్తుతించండి అని రాయబడి ఉందండి. మనం పాటలు పాడి దేవుని స్తుతించేవారంగా, ఘనపరిచేవారంగా మనం ఉండాలి. ఎవరైనా ఎక్కువగా ఉల్లాసంగా పాడుతున్నారు అనుకోండి, ఏంటి ఇంత హ్యాపీగా ఉన్నావు, ఇంత సంతోషంగా ఉన్నావు ఏంటి, పాటలు పాడుతున్నావు ఏంటి అంటూ ఉంటారు కదా. చూసారా, మన హృదయం సంతోషంతో నింపబడింది అనుకోండి, మన నోరు ఆయన స్తుతించకుండా ఉండలేదు, ఆయన ఘనపరచకుండా ఉండలేదు. ప్రతి ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వనికల సితారాతోను, హల్లెలూయా, గంభీర ధ్వనిగల సితారాతోను 10 తంతుల ఆ స్వరమండలముతోను ఆయన స్తుతించడం మంచిది. ఏంటంటే ఆయన మన ఎడల చూపించేటువంటి ప్రతి ఉదయం కూడా ఆయన కృపను బట్టి, ప్రతి రాత్రి కూడా ఆయన మన ఎడల చూపిస్తున్నటువంటి విశ్వాస్యతను బట్టి మనమంట స్తుతించాలంట. వాయిద్యాలతో స్తుతించడం, వాయిద్యాలతో ఘనపరచడం ఎంతో సంతోషమే. అయితే మనకిచ్చినటువంటి చక్కని స్వరమే గొప్ప వాయిద్యం అండి. మన స్వరముతోనే, మనకిచ్చినటువంటి చక్కని మాటతోనే ఆయన్ని స్తుతించేవారంగా, ఘనపరిచేవారంగా ఉండాలి. చూసారా కదా, ఇప్పుడు వరకు విన్నారు కదా. మరి ఎప్పుడు ఆయన్ని స్తుతించగలుగుతామంటే మన హృదయం సంతోషంతో నింపబడినప్పుడు, ఆయన కృపను మనం అనుభవిస్తున్నప్పుడు, ఆయన విశ్వాసతని మనం గుర్తించినప్పుడు మాత్రమే మనం ఆయన స్తుతించేవారంగా, ఘనపరిచేవారంగా మనము ఉండగలమండి. కొన్నిసార్లు ఒకవేళ ఆ కీడైనటువంటి పరిస్థితులు, ఇరుకైనటువంటి పరిస్థితులు, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆయన్ని స్తుతించడం, ఆయన ఘనపరచడం మనకి ఎంతగానో ఆశీర్వాదం అండి. ఎంతో మంది మరి కష్ట సమయంలో స్తుతించి, కీర్తించి, ఈ యొక్క స్థితిలో నా యొక్క బలహీనతలు తొలగించాడు, ఈ స్థితిలో నాకు నెమ్మది ఇచ్చాడు అని ఎంతో మంది దేవుని మహింపరిచిన వారు ఉన్నారు. అయితే కొంతమంది వారికి ఉన్నటువంటి ఇరుకు ఇబ్బందులను బట్టే వారి మనసులో ముద్రించుకొని వాటిని గురించి ఆలోచన చేస్తా, ఆ బలహీనతల గురించి ఆలోచన చేస్తా, వారికి ఉన్నటువంటి సమస్యలు, ఇరుకు ఇబ్బందులను చూసి ఆలోచన చేస్తా దేవుని స్తుతించలేరు, పాటలు పాడలేరు, దేవుని ఘనపరచలేరు. ఎప్పుడు కూడా మరి ఆ ఆలాపంలోనే, ఆ సమస్యల ఆలాపంలోనే ఉంటూ ఉంటారండి. దానివల్ల మనకి ఏమీ ప్రయోజనం కలగదు కదా, ఇంకా నష్టమే మనకి వాటిల్లుతూ ఉంటది. ప్రతి సమస్యని కూడా దేవుడే తీర్చగలడు అనేటువంటి విశ్వాసాన్ని మనం ఉంచాలి. మీరు చింతించి మీ చింతను 3 ఎక్కువ చేసుకుంటారే కానీ తక్కువ చేసుకోలేరని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కదా. మరి మనం చింతించి మన బాధని మనం 3 ఎక్కువ ఎందుకు చేసుకోవాలి? ఆయన తీసివేస్తాడు కదా. ఆయన మన సమస్యల నుంచి విడిపించగల సమర్థుడు కదా. ఆయన చేతులకి మనం అప్పచెప్పాలండి. నిజమే, కొన్ని పరిస్థితులు వాటిని ఎంతగానో కృంగదీస్తూ ఉంటాయి. కుటుంబంలో సమస్యలు కానివ్వండి, మరి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, మరి కాలేజెస్లో, స్కూల్లో వచ్చేటువంటి పరిస్థితులు కానివ్వండి, కానీ ఎంతో కృంగుదలకి నడిపిస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా వాటిని బట్టి చింతించగా మరి దేవుని హస్తాలకి కనుక వారు అప్పగించుకున్నట్లయితే వాటన్నిటి నుంచి కూడా ఆయన విడిపించడానికి సమర్థుడండి. మీకు ఒక చిన్న కథ చెప్తాను. మరి ఒక ఆమంట వివాహం కుదిరింది. ఆ యవనస్తురాలు దిగులుతో కూర్చొని ఒకటే ఏడుస్తూ ఉందంట. అక్కడ ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి బంధువులు, స్నేహితులు, ఎందుకమ్మా ఏడుస్తున్నావు, చక్కగా నీకు వివాహం కుదిరింది కదా, ఎందుకు నువ్వు సంతోషపడాలి కానీ ఎందుకు ఏడుస్తున్నావు అంటే, అవును నాకు వివాహం అయింది, వివాహం కుదిరింది, 10 దినాలకి వివాహం అయింది, ఆ తర్వాత దేవుడు నన్ను ప్రేమించి నాకు చక్కని బిడ్డని ఇచ్చాడు అనుకోండి. మరలా ఆ బిడ్డని తీసుకొని నేను ఇదే పుట్టినింటికి, ఈ గ్రామానికి నేను వచ్చి
ఉండి ఆ బిడ్డ పెరిగి పెద్ద అయిన తర్వాత మరలా ఇదే బావి దగ్గరికి నీళ్ళకి నేను మోసుకెళ్ళడానికి వచ్చి నా కుమారుణ్ణి ఈ బావి మీద కూర్చోబెట్టి నేను నీళ్లు మోసుకుంటా ఉంటే, నీళ్లు తోడుకుంటా ఉంటే, ఒకవేళ ఆ బాబు నీళ్ళలో పడిపోతే అప్పుడు నా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తూ ఏడుస్తూ ఉందంట. బావి దగ్గర నీళ్లు మోసుకోవడానికి వచ్చి భవిష్యత్తులో తనకి వివాహం అయిన తర్వాత, తనకి బిడ్డ పుట్టిన తర్వాత, ఆ బిడ్డ పెరిగి నడుస్తూ ఉంటే, పాకుతూ ఉన్న సందర్భంలో మరి ఆ బిడ్డ నేను బావి మీద కూర్చోబెడితే ఒకవేళ తూలి ఆ బావిలో పడిపోతే ఎంత వ్యర్థమైనటువంటి ఆలోచనలు అంటే భవిష్యత్తును గురించేసి అది ఆ కీడు మనకి జరిగిద్దో లేదో తర్వాత విషయం అండి. కానీ ఆ కీడు జరగక మునిపే దాని గురించి ఆలోచన చేసి రేపు కీడు వచ్చిద్దేమో అని ఇప్పుడు ఆ వివాహం కుదిరిందని ఎంత సంతోషించాలి ఆ యవ్వన బిడ్డ. కానీ ఆ సంతోషానికి బదులు ఎన్నో సంవత్సరాలకి ఏదో సమస్య కీడు వస్తదేమో, అది రాదు అని వస్తదేమో అని తనకి తాను ఊహించేసుకొని ప్రస్తుత పరిస్థితుల్లో దేవుడు చేసిన కార్యాలను బట్టి సంతోషించలేక, ఆనందించలేక దుఃఖపడుతూ ఉందంట, వేదన పడుతూ ఉందంట. ఈ కథ వింటూ ఉంటే కొంతమందికి ఆశ్చర్యం కలగచ్చు. ఇలాంటి వారు చాలా మంది ఉన్నారండి. రేపేం జరిగిద్దో, 10 రోజుల తర్వాత ఏం జరిగిద్దో, వచ్చే సంవత్సరం ఏం జరిగిద్దో, మరలా ఒక 2 సంవత్సరాలకు ఏం జరిగిద్దో అని ఎన్నో సంవత్సరాల తర్వాత విషయాలు కూడా ఇప్పటి నుంచి ఆలోచన చేసుకుంటూ ఎంతో మంది చింతిస్తూ వారి దినాలు గడిపేస్తున్నారండి. ప్రభువుని స్తుతించుట మంచిది. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఈ డిసెంబర్ నెలంతా కూడా మన సంతోషంతో, సంబరాలతో మనం వేడుకలు చేసుకుంటున్నాం, ప్రభువుని ఘనపరుస్తూ ఉన్నాం. మన చీకటి బ్రతుకుల్ని మార్చడానికి, మన చీకటి బ్రతుకుల్లో వెలుగును నింపడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు కదా. మనకి చింతని తీసివేసి సంతోషాన్ని ఇవ్వడానికి వచ్చాడు కదా. ఇంకా లేని విషయాల గురించి, వేటుల గురించి ఆలోచిస్తూ బాధపడుతూ మౌనంగా ఉండక దేవుణ్ణి స్తుతించు, దేవుణ్ణి ఘనపరచు. దావీదు అంటున్నాడు కదా, నా ప్రాణమా యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువద్దు అంటున్నాడండి. ప్రాణంతో చెప్తున్నాడు. మరి మన ప్రాణంతో కూడా మనం చెప్పుకోవాలి, ఆయన స్తుతించు, ఆయన ఘనపరచు. ఎన్నో మేలులు చేశాడు. ఈ మేలులు చేయడా? సంఘంలో ఒక బిడ్డ అనేక పర్యాలు ఈ మాట ఉచ్చరిస్తూ ఉంటది అనమాట. తనకి ఏదైనా సమస్య వచ్చినా, శోధన వచ్చినా తను అంటూ ఉంటది విశ్వాసంతో, నారు పోసిన వాడు నీరిపోయిడా, నన్ను సృష్టించాడు, నా అవసరతలన్నీ తీరుస్తాడు, నా కోసం ఒక ప్రణాళికలు కలిగి ఉంటాడు, ఈ సమస్య వచ్చిందంటే దీనికి పరిష్కారాన్ని కూడా నా కొరకు దాచి ఉంచుతాడని అనేక సందర్భాల్లో ఈ మాట ఆ బిడ్డ ఉపయోగిస్తూ ఉంటదండి. నారు పోసిన వాడు నీరిపోయాడా, నిన్ను సృష్టించినటువంటి ఆయన నీ కోసం, నువ్వు తల్లి గర్భంలో పిండోత్పత్తిగా రూపింపక మునిపే నీ అవసరతలు ఎరిగినటువంటి ఆయన నిన్ను ఘనపరచుడా, నీకున్న సమస్యల నుంచి నిన్ను విడిపించడా, నిన్ను ఇరుకుల ఇబ్బందులు విడిచిపెట్టేస్తాడా ఆయన. సముద్రములో వెళ్ళిపోతూ ఉన్నా కూడా మన దావీదు అంటాడు, నేను సముద్రం అడుగులో ఉన్నా కూడా ఆయన కన్నులు నన్ను చూస్తూనే అంటున్నాడు. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నా కూడా ఆయన మనల్ని చూచే దేవుడు, విడిచిపెట్టే దేవుడు కాదండి. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా అంతా ఆయనే చూసుకుంటాడు. యెహోవా ఈరే, అంతా ఆయనే చూసుకుంటాడని ధైర్యంతో, నమ్మకంతో, విశ్వాసంతో ఉండి ఆయన స్తుతిద్దాం, ఆయన ఘనపరుద్దాం. తద్వారా మరింత ఆయన కృపకి పాత్రులవుదాం. ఈ మాటలు దేవుడు మన కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని దేవుని సహాయాన్ని పొందుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభువా. యెహోవాను స్తుతించడం మంచిది, నీకు వందనాలు. ఘనపరచుట మంచిది, నీ నామం కీర్తించడం మంచిది అని లేఖనాలు సెలవిస్తున్నాయి. తండ్రి నీకు వందనాలు ప్రభువా. ప్రతి ఉదయం కూడా నీ కృపను బట్టి, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను బట్టి మేము స్తుతించాలి, ఘనపరచాలి. ఇంకా స్తుతించలేని పరిస్థితులు మేముంటే మమ్మల్ని క్షమించండి, బలపరచండి. స్తుతిలో శక్తి ఉన్నది, నేను కీర్తించుటలో ఆశీర్వాదం ఉంది. అట్టి అనుభవంలోకి మాటలు వింటున్న ప్రతి బిడ్డని కూడా మీరే నడిపించమని, ప్రార్థన ఆలకించి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.